స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. మీకు కనుక స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ గురించి తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ అయ్యే లోపటికి మొత్తం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. అసలు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు అది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకోవాలంటే ముందు అసలు ఒక స్కెనరియో చూద్దాం. ఈ స్కెనరియోలో ఇక్కడ నా దగ్గర 2 స్విచ్చెస్ ఉన్నాయి, కానీ నేను 30 పీసీస్ కనెక్ట్ అవ్వాలి. సో ఈ 30 పీసెస్ ఈ 2 స్విచ్చెస్కి కనెక్ట్ అవ్వాలి. మామూలుగా 30 పీసెస్ మనం ఒక్కొక్క పోర్టు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది నా 24 పోర్ట్ స్విచ్. సో ఇంకా 6 పీసెస్ రిమైన్ ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఒక కేబుల్తో ఒక లింక్ క్రియేట్ చేస్తాం, ఒక క్రాస్ కేబుల్తో ఒక లింక్ క్రియేట్ చేస్తాం. స్విచ్ నుంచి స్విచ్ యూజ్ చేసినప్పుడు మనం బేసికల్గా క్రాస్ కేబుల్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక క్రాస్ కేబుల్తో నేను ఒక లింక్ క్రియేట్ చేశాను. ఆ లింక్ ద్వారా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 6 సిస్టమ్స్కి కనెక్ట్ చేసుకుంటాను. సో అలా నా 30 పీసెస్ కమ్యూనికేట్ అవుతాయి, ఒక పీసీ నుంచి ఒక పీసీ కమ్యూనికేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇక్కడ ఉంటే కనుక ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇలాగా మొత్తం ఈ 30 పీసెస్కి షేర్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు రిడెండెంట్ లింక్స్ కావాలి. అంటే ఏంటంటే ఈ లింక్ ఎప్పుడైనా డిస్కనెక్ట్ అయితే కనుక ఆటోమేటిక్గా నేను మళ్ళీ వచ్చి కేబుల్ తీసి మళ్ళీ చెక్ చేసుకుని లేకుండా మళ్ళీ ఇంకో కేబుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాను. సో ఇలా ఒక రిడెండెంట్ లింక్ కోసం, ఒక రిడెండెన్సీ కోసం ఇంకొక కేబుల్ మళ్ళీ ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఎన్ని మల్టీ లింక్ కేబుల్స్ ఉన్నాయి? 2 కేబుల్స్ ఉన్నాయి, ఇదొకటి. అసలు ఇలా చేయడం వల్ల అసలు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు ప్రాబ్లం ఉంటుందంటే మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ని యూజ్ చేయలేనప్పుడు కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎలాగ ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పీసీ ఇక్కడ ఉంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ 30th పీసీ కనెక్ట్ అవ్వాలి. 30th పీసీ కోసం ఫస్ట్ దాని ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. సో ఫస్ట్ స్విచ్ ఏం చేస్తుంది, బ్రాడ్కాస్ట్ చేస్తుంది ఎప్పుడైనా సరే. సో ఆ 30th పీసీ ఇన్ఫర్మేషన్ కోసం స్విచ్ బ్రాడ్కాస్ట్ చేసింది. సో బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ ప్రతి పోర్ట్కి వెళ్తుంది, స్విచ్లో ఉన్న ఈ పోర్ట్స్కి అన్నీ వెళ్ళింది. ఇక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ ఈ మల్టీ లింక్ లింక్ కేబుల్ ద్వారా మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్యాకెట్స్ మళ్ళీ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ అన్ని పోర్ట్స్లోకి వెళ్ళి 30th పోర్ట్కి వచ్చింది. ఓకే, 30th పోర్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకో లింక్ క్రియేట్ చేయింది. మళ్ళీ రివర్స్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ మళ్ళీ ఇలాగా బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ వచ్చేసాక మళ్ళీ ట్రావెల్ అవుతాయి ఇక్కడ నుంచి. మళ్ళీ ఈ లింక్ ద్వారా మళ్ళీ ఈ స్విచ్కి ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కే బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఒక లూప్ క్రియేట్ అయిపోయింది. ఈ లూప్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ అన్లిమిటెడ్గా ఇంకా ఈ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ డౌన్ అవ్వవు. సో కంటిన్యూస్గా ఈ తిరుగుతూనే ఉంటాయి బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్. ఈ 2 స్విచ్చెస్ మధ్యన స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు స్విచ్కున్న CPU, స్విచ్కున్న మెమరీ కన్జ్యూమ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా స్విచ్ డౌన్ అయిపోవడం జరుగుతుంది. సో స్విచ్ డౌన్ అయిపోతే స్విచ్ ఆటోమేటిక్గా నెట్వర్క్ డౌన్ అయిపోద్ది. సో ఈ ప్రాబ్లం మనం అవాయిడ్ చేయడానికి స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ని యూజ్ చేస్తాం అన్నమాట. స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ని యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం మనకు సాల్వ్ అవుతుంది. ఇలాంటి టైంలో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ అవ్వాలంటే బేసికల్గా నాకున్న మెథడ్స్ ఏంటి అయితే ఒక లింక్ డిస్కనెక్ట్ చేయడం. సో ఈ లింక్ డిస్కనెక్ట్ చేసేసాను నేను, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకపోతే ఈ స్విచ్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను. సో అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. లేకపోతే కనుక ఈ పోర్ట్ని షట్ డౌన్ చేసేస్తాను. ఇది ఆల్రెడీ మేనేజబుల్ స్విచ్ కాబట్టి ఈ స్విచ్లో నేను లాగిన్ అయిపోయి ఈ పోర్ట్ని షట్ డౌన్ చేసేస్తాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ పోర్ట్ని షట్ డౌన్ చేసి ఈ కేబుల్తో నేను యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఈ కేబుల్ డౌన్ అయితే నాకు మళ్ళీ ఇక్కడున్న నా కస్టమర్స్ ఇన్ఫామ్ చేసేదాకా నాకు తెలీదు. వాళ్ళు ఇన్ఫామ్ చేసాక అప్పుడు మళ్ళీ నేను చెక్ చేసుకుని డౌన్ అయిందని తెలుసుకుని మళ్ళీ ఇంకో కేబుల్ దీన్ని షట్ డౌన్ చేసిందని యాక్టివ్ చేయాలి. సో ఇదంతా మాన్యువల్ ప్రాసెస్. ఈ మాన్యువల్ ప్రాసెస్ను మనం అవాయిడ్ చేయడానికి ఆటోమేటిక్ చేయడానికి స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం అన్నమాట. స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది స్పానింగ్ ట్రీ ఆల్గోరిథం యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది. ఇది ఫస్ట్ DEC డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ అనే వాళ్ళు డిజైన్ చేశారు. ఈ DEC వాళ్ళు డిజైన్ చేసాక ఆ తర్వాత కొన్ని రోజులకి దీన్ని ఓపెన్ స్టాండర్డ్ చేశారు. ఓపెన్ స్టాండర్డ్ చేయడం వల్ల ఇది ఏ స్విచ్చెస్లో అయినా ఏ కంపెనీస్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని.
ఇది సిస్కోలోనే కాదు, జూనిపర్ ఏ నెట్వర్క్లోకైనా ఇది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. సిస్కో క్యాటలిస్ట్ స్విచెస్లో అయితే ఇది డిఫాల్ట్గా ఈ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఎనేబుల్ అయ్యే ఉంటుంది. సో మనం మామూలుగా వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేయకుండానే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ డిఫాల్ట్గా సిస్కో క్యాటలిస్ట్ స్విచెస్లో యూజ్ అయ్యి ఉంటుంది. అసలు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ వర్క్ ఏంటంటే, అసలు నేను ఎన్ని స్విచ్కు ఎన్ని మల్టీ లింక్ కేబుల్స్ పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వస్తే ఈ పోర్ట్ నుంచి ఈ పోర్ట్కి ఒక కేబుల్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కేబుల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కేబుల్, నేను మల్టీ లింక్ కేబుల్స్ పెట్టాను. ఎందుకని రిడెండెన్సీ కోసం పెట్టినా ఓన్లీ జస్ట్ ఒక లింక్ని యాక్టివ్ చేసి ఉంచాలి. రిమైనింగ్ లింక్స్ అన్ని డౌన్లో బ్లాక్లో ఉండాలి. రిమైనింగ్ లింక్స్ అన్ని బ్లాక్లోని ఓన్లీ ఒక లింక్ని యాక్టివ్ చేసి దాన్ని అది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ మెయిన్ వర్క్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 లింక్స్ ఉన్నాయి కదా, నాకు ఓన్లీ 1 లింక్ ఓన్లీ యాక్టివ్లో ఉండాలి, మిగతా 2 లింక్స్ బ్లాక్లో ఉండాలి. ఎప్పుడైనా ఈ లింక్ బ్లాక్ అయితే కనుక, ఈ ఫస్ట్ లింక్ కనుక ఒకవేళ డిస్కనెక్ట్ అయితే సెకండ్ లింక్లో ఒక లింక్ను ఎనేబుల్ చేసి మిగతా 2 లింక్స్ బ్లాక్లో ఉంచుతుంది. సో దీనివల్ల నాకు బ్రాడ్కాస్ట్ స్టార్మింగ్ జరగదు. బ్రాడ్కాస్ట్ స్టార్మింగ్ అంటే ఎందాడు చూసాం కదా, బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ ఫుల్గా స్విచ్చెస్ లో కంటిన్యూస్గా ట్రావెల్ అయ్యేదాన్ని బ్రాడ్కాస్ట్ స్టార్మింగ్ అంటారు. ఈ బ్రాడ్కాస్ట్ స్టార్మింగ్ ఇంకా జరగదు. సో ఆటోమేటిక్గా నా నెట్వర్క్ డౌన్ అవ్వదన్నమాట. స్పానింగ్ ట్రీ వర్కింగ్ ప్రాసెస్ 3 స్టెప్స్లో జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చినప్పుడు రూట్ బ్రిడ్జ్ని ఎలెక్ట్ చేసుకుంటాయి. అంటే ఒక నెట్వర్క్లో ఎన్ని స్విచ్చెస్ ఉన్నా ఓన్లీ ఒక స్విచ్చే రూట్ బ్రిడ్జ్ అవుతుంది, మిగతా మీ అన్ని నాన్ రూట్ బ్రిడ్జెస్ అవుతాయి అన్నమాట. అంటే అన్ని స్విచ్చెస్ కలిపి ఒక రూట్ బ్రిడ్జ్ని ఎలెక్ట్ చేసుకుంటాయి. సో సెకండ్ వచ్చి రూట్ పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి. రూట్ పోర్ట్స్ మిగతా నాన్ రూటింగ్ బ్రిడ్జెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ 3 స్విచ్చెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇది స్విచ్ ఏ అనుకోండి, ఇది స్విచ్ బి అనుకోండి, ఇది స్విచ్ సి. ఇప్పుడు ఫస్ట్లో ఇప్పుడు ఈ స్విచ్ ఏను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ కనెక్ట్ చేసింది, ఒక కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంది. మళ్ళీ స్విచ్ బి నుంచి స్విచ్ సికి ఒక కేబుల్, మళ్ళీ స్విచ్ సి నుంచి స్విచ్ ఏకి ఒక కేబుల్ కనెక్ట్ చేసి ఉంచాం. సో ఫస్ట్గా స్విచ్చెస్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా బీపీడియూ మెసేజెస్ సెండ్ అవుతాయి. స్విచ్ ఆన్ అయిన వెంటనే బీపీడియూ మెసేజ్, ప్రతి స్విచ్ బీపీడియూ మెసేజ్ సెండ్ అవుతుంది అనమాట. బీపీడియూ అంటే బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్. ఈ బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్ మెసేజెస్ సెండ్ చేస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ రూట్ బ్రిడ్జ్ని సెలెక్ట్ చేసుకునే ముందు ప్రతి స్విచ్ తనే రూట్ బ్రిడ్జ్ అనుకుంటుంది. అంటే ఇది నేనే రూట్ బ్రిడ్జ్ అని దీనికి పంపుతుంది. సో ఇది నువ్వు కాదు రూట్ బ్రిడ్జ్, నేను రూట్ బ్రిడ్జ్ అని ఇది దీనికి రిప్లై ఇస్తుంది. ఈ రూట్ బ్రిడ్జ్ ఎలా ఎలెక్ట్ అవుతుంది అంటే బ్రిడ్జ్ ఐడి ద్వారా రూట్ బ్రిడ్జ్ సెలెక్ట్ అవుద్ది. బ్రిడ్జ్ ఐడి అంటే ప్రతి స్విచ్కి ఒక బ్రిడ్జ్ ఐడి ఉంటుంది. ఇప్పుడు ఈ స్విచ్లో ఓ బ్రిడ్జ్ ఐడి ఉంటుంది, ఈ స్విచ్కి ఓ బ్రిడ్జ్ ఐడి ఉంటుంది, ఈ స్విచ్కి ఓ బ్రిడ్జ్ ఐడి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఐడి ఏది బెస్ట్ అయితే అది రూట్ బ్రిడ్జ్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్విచ్లో ఇప్పుడు సిస్కోలో ఉన్న ప్రతి స్విచ్చెస్లో 32768 ప్రియారిటీ వాల్యూస్ ఉంటాయి. 32768 ప్రతిదీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాన్యువల్గా దీనికి 4096 ప్రియారిటీ వాల్యూ ఎంటర్ చేశాను, దీనికి 123 ప్రియారిటీ వాల్యూ ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇందులో బెస్ట్ ప్రియారిటీ వాల్యూని తీసుకుంటుంది. బెస్ట్ ప్రియారిటీ వాల్యూ ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో అది బెస్ట్ ప్రియారిటీ వాల్యూ. సో ఇక్కడ మనం చూసుకుంటే 32768 కన్నా 2096 కన్నా 123 వాల్యూ తక్కువ, కాబట్టి ఇది రూట్ బ్రిడ్జ్ కింద ఎలెక్ట్ చేసుకుంటుంది. మిగతా స్విచ్చెస్ అన్ని దీన్ని రూట్ బ్రిడ్జ్ కింద ఎలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇది రూట్ బ్రిడ్జ్ అవుద్ది. సో బ్రిడ్జ్ ఐడి అంటే అదొక ప్రియారిటీ వాల్యూ ప్లస్ మ్యాక్ వాల్యూని తీసుకుని కలిపిన ఒక బ్రిడ్జ్ ఐడి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాక్ ఐడి ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ స్విచ్చెస్ ఆన్ అయిన వెంటనే బీపీడియూ మెసేజ్ ప్రతిదీ సెండ్ అవుతుంది. నా వాల్యూ 32768. ఫస్ట్ ఈ స్విచ్ వాల్యూ తెలియదు కాబట్టి ఈ స్విచ్ ఏమని అసంప్షన్ చేసుకుంటుంది, నేనే రూట్ బ్రిడ్జ్, నా వాల్యూ 32768 అని ఇక్కడికి పంపింది. సో ఇదంటది నీ వాల్యూ 32768 కానీ నా వాల్యూ 123. సో నువ్వు రూట్ బ్రిడ్జ్ అవ్వవు, అయితే నేను అవ్వచ్చు అని ఇక్కడ పంపుతుంది. సో ఇది మళ్ళీ నెక్స్ట్ నా వాల్యూ 2096, నేనే రూట్ బ్రిడ్జ్ అవుతాను అని ఇక్కడ పంపించింది. ఇది నీ వాల్యూ 2096, నాది ఇంకా బెస్ట్ వాల్యూ ఉంది 123, సో నేనే
రూట్ బ్రిడ్జ్ అని ఇది పంపింది. సో ఇవన్నీ కంపేర్ చేసుకుని ఓకే ఇదే 1 2 3 దీని వాల్యూ బెస్ట్ ఉంది కాబట్టి దీన్ని రూట్ బ్రిడ్జ్ కింద ఇవన్నీ సెలెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇలా రూట్ బ్రిడ్జ్ సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్కెనారియోలో ఇంకోటి చూద్దాం. సో ఇక్కడ 1 2 3 ఉంది కదా, దీని వాల్యూ కూడా 1 2 3, దీని వాల్యూ కూడా 1 2 3 ఉంది. డిఫాల్ట్గా అన్ని స్విచ్చెస్కి ప్రియారిటీ వాల్యూ 1 2 3 ఉంది. సో ఇక్కడ 1 2 3 ఉంది. సో ఇప్పుడు రూట్ బ్రిడ్జ్ ఎలా సెలెక్ట్ అవుతుంది అంటే అప్పుడు మ్యాక్ ఐడి కంపారిజన్ చేసుకుంటుంది. ఏదైతే బెస్ట్ మ్యాక్ ఐడి ఉంటుందో, ఏ స్విచ్కి అయితే బెస్ట్ మ్యాక్ ఐడి ఉంటుందో దాన్ని రూట్ బ్రిడ్జ్ కింద సెలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు 1 2 3 ఉంది, సేమ్ 1 2 3 టై ఉంది కాబట్టి నెక్స్ట్ మ్యాక్ ఐడి. సో దీని మ్యాక్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 002 అనుకోండి. దీని మ్యాక్ ఐడి మొత్తం కంప్లీట్గా ఉంటుంది. మ్యాక్ ఐడి 12 డిజిట్స్ నెంబర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక 3 డిజిట్స్ తీసుకుంటున్నాను, 4006 అనుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటుంది. అలా ఏదైతే ఫస్ట్ వచ్చినప్పుడు సెకండ్ వాల్యూతో 0 కాబట్టి ఓకే 2 వాల్యూ 6 కన్నా తక్కువ, 2 వాల్యూ 4 కన్నా తక్కువ. సో నెక్స్ట్కి వచ్చినప్పుడు ఇక్కడికి ఇదే లీయెస్ట్ మ్యాక్ ఐడి. సో లీయెస్ట్ మ్యాక్ ఐడి ఇస్ ద బెస్ట్ మ్యాక్ ఐడి అన్నమాట. ఎస్టీపీలో ఎప్పుడు లీయెస్టే చూసుకుంటుంది, లీయెస్ట్ ప్రియారిటీ వాల్యూ, లీయెస్ట్ మ్యాక్ ఐడి. సో ఇప్పుడు ఇది రూట్ బ్రిడ్జ్ అవుతుంది. ఇలాంటి టైంలో ఈ స్విచ్ బి అనేది రూట్ బ్రిడ్జ్ అవుతుంది. సో ఫస్ట్ రూట్ బ్రిడ్జ్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటుంది. రూట్ బ్రిడ్జ్ని ఒక బ్రిడ్జ్ ఐడి ద్వారా, బ్రిడ్జ్ ఐడి అంటే ప్రియారిటీ వాల్యూ ప్లస్ మ్యాక్ ఐడిని కలిపితే బ్రిడ్జ్ ఐడి అంటారు. ఒక బ్రిడ్జ్ ఐడి ద్వారా సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఒక ప్రియారిటీ వాల్యూస్ ద్వారా ఉన్న స్విచ్చెస్లో ఉన్న ప్రియారిటీ వాల్యూస్ ద్వారా ఒక రూట్ బ్రిడ్జ్ని సెలెక్ట్ చేసుకుని ఒక స్విచ్ రూట్ అయింది. రూట్ అంటే ఒక కింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింగ్ సెలెక్ట్ చేసుకుంది, మిగతా అన్ని స్లేవ్స్ అనుకోండి. ఓకే ఎలా సెలెక్ట్ చేసుకుందంటే బీపీడియు, బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్స్ ప్యాకెట్స్ ప్రతి స్విచ్ ట్రావెల్ చేసుకోవడం వల్ల ఈ రూట్ బ్రిడ్జ్ని ఐడెంటిఫై చేసింది. సో ఇక్కడ క్లియర్ కాబట్టి నెక్స్ట్ రూట్ పోర్ట్ గురించి చూద్దాం. సో రూట్ పోర్ట్ అంటే ఇది రూట్ బ్రిడ్జ్లో ఉండదన్నమాట. ఇది నెక్స్ట్ నాన్ రూట్ బ్రిడ్జెస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్ అయిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ 1 2 3 అనేది లీయెస్ట్ ప్రియారిటీ కాబట్టి ఇది రూట్ బ్రిడ్జ్ అయింది. ఏ అనేది స్విచ్ రూట్ బ్రిడ్జ్ అయింది. ఈ బీసీ అనేది నాన్ రూట్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ నాన్ రూట్ బ్రిడ్జెస్, ఏ అనేది రూట్ బ్రిడ్జ్. సో రూట్ పోర్ట్ ఎప్పుడు నాన్ రూట్ బ్రిడ్జెస్లోనే ఉంటుంది. అంటే ఈ రూట్ పోర్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే షార్టెస్ట్ పాత్ టు ద రూట్ బ్రిడ్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి షార్టెస్ట్ పాత్ ఏదైతే రూట్ బ్రిడ్జ్కి షార్టెస్ట్ పాత్ ఏదైతే అవుతుందో అది రూట్ పోర్ట్ అవుతుంది. ఈ షార్టెస్ట్ పాత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ఒక కాస్ట్ వాల్యూ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎస్టీపీ కాస్ట్ వాల్యూస్ ఎలాగ ఉంటాయంటే ఇవి ఎస్టీపీ కాస్ట్ వాల్యూస్. ఇక్కడ 10 Mbps లింక్ అయితే కనుక అది 100 కాస్ట్ వాల్యూ ఉంటుంది. 100 Mbps అయితే 19 కాస్ట్ వాల్యూ. 1 Gbps 1 Gbps లింక్ అయితే 4 కాస్ట్ వాల్యూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ఈ స్విచ్ వచ్చినప్పటికి ఇది ఒక 100 Mbps లింక్ అనుకుందాం. 100 Mbps లింక్ అయితే 19 కాస్ట్ వాల్యూ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 100 Mbps లింక్ ఉంది. 100 Mbps 100 టోటల్ 100 Mbps లింక్స్ ఇది. సో ఇక్కడ 19 ఇక్కడ 19 వేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 19 కాస్ట్ వాల్యూ 19 అవుద్ది ఇది. సో అది ఈ పోర్ట్ నుంచి ఇక్కడికి రూట్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే కనుక 19 + 19 టోటల్ 38. సో ఇందులో తక్కువ కాస్ట్ వాల్యూ ఏదవుతుందో అది రూట్ పోర్ట్ అవుతుంది. అంటే ఇది ఒక 20 పోర్ట్ నెంబర్ అనుకోండి, ఇది 21 పోర్ట్ నెంబర్ అనుకుంటే కనుక 20 పోర్ట్ ఇస్ ద రూట్ పోర్ట్ అవుతుంది, ఎందుకంటే కాస్ట్ వాల్యూ తక్కువ ఉంది. సో ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 19, ఇది ఒక 20 పోర్ట్ అనుకుందాం, ఇది 21 పోర్ట్ అనుకుందాం, ఇక్కడ కనెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి వస్తే 19 + 19 38. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తక్కువ డిస్టెన్స్లో తక్కువ కాస్ట్ వెళ్తుంది కాబట్టి ఈ 20 పోర్ట్ రూట్ పోర్ట్ అవుతుంది. సో ఇలా మనం రూట్ పోర్ట్ని ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ రూట్ బ్రిడ్జ్ ఐడెంటిఫై అయింది, నెక్స్ట్ రూట్ పోర్ట్స్ ఐడెంటిఫై అయింది. సో నెక్స్ట్ ఫార్వర్డ్ అండ్ బ్లాకింగ్ స్టేజ్ మాట. ఈ ఫార్వర్డ్ అండ్ బ్లాకింగ్ స్టేజ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే
ఏదైతే రూట్ పోర్ట్ అవుతుందో దాని నెక్స్ట్ ఉన్న తర్వాత ఉన్న లింక్స్ ఉన్నట్లోనే ఫార్వర్డ్ అండ్ బ్లాకింగ్ పోర్ట్ అవుతుంది. ఫార్వర్డ్ పోర్ట్ ఇది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్వర్డ్ పోర్ట్ ఏదవుతుంది, 20 పోర్ట్ ఫార్వర్డ్ పోర్ట్ అవుతుంది. అంటే ఏదైతే రూట్ పోర్ట్ ఉందో దాన్ని ఫార్వర్డ్ పోర్ట్ అంటారు. సో ఇలా ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి దీన్ని ఫార్వర్డ్ పోర్ట్స్ అంటారు. సో ఇక్కడ 21 పోర్ట్ కానీ ఇక్కడ ఉన్న 21 పోర్ట్లో ఈ రెండాట్లో ఒక బ్లాకింగ్ పోర్ట్ ఉంటుంది. దాన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇది కూడా సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇది రూట్ పోర్ట్ అయింది. ఇక్కడ ఇది 20 పోర్ట్ అనుకోండి, ఇది రూట్ పోర్ట్ అయింది. ఇక్కడ ఈ సిలో ఇది 20 పోర్ట్ రూట్ పోర్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది 21 పోర్ట్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది 21 పోర్ట్ అనుకుంటే కనుక ఇక్కడ 21 పోర్ట్, ఈ రెండు పోర్ట్లో ఏదో ఒకటి బ్లాకింగ్ పోర్ట్ అవ్వాలి. సో ఈ పోర్ట్ అవుతుంది, అయితే ఇది అవుతుందా లేకపోతే ఇది అవుతుందా బ్లాకింగ్ పోర్ట్. దీన్ని ఎలా ఐడెంటిఫై అవుతుందంటే ఈ పోర్ట్కి ఉన్న ప్రియారిటీ వాల్యూ బేస్ చేసుకుని మళ్ళీ వర్క్ అవుతుంది. సో ఇందాక మనం ఈ ప్రియారిటీ వాల్యూ చూసాం కదా, ఇప్పుడు లోకల్ ప్రియారిటీ వాల్యూ అన్నమాట. ఇక్కడ ఈ ప్రియారిటీ వాల్యూ 213 ఉంది, ఈ ప్రియారిటీ వాల్యూ 210 ఉంది ఈ పోర్ట్ది. సో లీయెస్ట్ ప్రియారిటీ విన్స్. సో ఇది ఫార్వర్డ్ పోర్ట్ అవుతుంది, ఇది బ్లాకింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ లింక్ బ్లాక్ అయిపోద్ది. సో అప్పుడు ఇక్కడ నుంచి ఈ స్విచ్కి మనకి డేటా వెళ్ళాలంటే కనుక ఇలా వెళ్ళి రూట్ బ్రిడ్జ్ నుంచి ఇంకా వస్తుంది డేటా. సో బీపీడీయూ మెసేజ్ ప్రతి 2 సెకండ్స్కి వెళ్తూ ఉంటాయి, ప్రతి 2 సెకండ్స్కి చెక్ చేసుకుంటుంది ఇది బ్లాకింగ్లో ఉందా అని. ఇవన్నీ ఓకే, ఇది బ్లాకింగ్లో ఉంటుంది, ప్రతి 2 సెకండ్స్కి ఇవి చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ డౌన్ అయిపోయింది, ఈ లింక్ డౌన్ అయినప్పుడు 2 సెకండ్స్కి మళ్ళీ నెక్స్ట్ 20 సెకండ్స్ వెయిట్ చేస్తుంది అన్నమాట. డెడ్ లింక్ 20 సెకండ్స్ వెయిట్ చేసి అప్పుడు నెక్స్ట్ లింక్కి అప్పుడు డిసైడ్ అవుతుంది. ఇది 2 సెకండ్స్లో తెలిసిపోద్ది 20 సెకండ్స్ వెయిట్ చేసింది, ఇది డెడ్ లింక్లో ఉందని తెలుసుకుంది. సో నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేస్తుంది. ఈ ఎనేబుల్ చేసేది ఇదంతా ఈ బీపీడీయూ ప్యాకెట్స్ చూసుకుంటాయి అన్నమాట. ఎనేబుల్ చేసి మళ్ళీ సేమ్ రూట్ బ్రిడ్జ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఈసారి నెక్స్ట్ వేరే స్విచ్ రూట్ బ్రిడ్జ్ అవ్వచ్చు. సో దాని ద్వారా ఇలాగా ఎస్టీపీ వర్క్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ స్విచ్చెస్ ఆన్ అయిన వెంటనే బీపీడీయూ ప్యాకెట్స్ ప్రతి 2 సెకండ్స్కి వెళ్తూ ఉంటుంది. 2 సెకండ్స్ కంపల్సరీ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఏదైనా పోర్ట్ కనుక డెడ్ అయితే 20 సెకండ్స్ దాకా వెయిట్ చేస్తుంది. అప్పుడు డెడ్ అయిందని డిక్లేర్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ రూట్ బ్రిడ్జెస్ మారడం అవి జరుగుతుంది. సో ఫస్ట్ స్విచ్ ఆన్ అయిన వెంటనే అది లిజనింగ్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ 3 స్టేట్స్ ఉంటాయి లిజనింగ్ స్టేట్ అంటే ఫస్ట్ లిజన్ చేసుకుంటూ ఉంటాయి అన్నీ. ఈ లిజనింగ్ స్టేట్లోనే నెక్స్ట్ లెర్నింగ్ స్టేట్, ఈ లెర్నింగ్ స్టేట్లోనే మనకి ఈ లిజనింగ్ అండ్ లెర్నింగ్ స్టేట్లోనే రూట్ బ్రిడ్జ్ని డిక్లేర్ చేసేస్తుంది. ఏదో ఒక స్విచ్ని రూట్ బ్రిడ్జ్ కింద ప్రతి స్విచ్ డిక్లేర్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు క్యాజువల్ స్టేట్లో ఇంకా వర్కింగ్ స్టేట్, ఫార్వర్డ్ స్టేట్లో కానీ ఫార్వర్డ్ స్టేట్ని డెసిగ్నేటెడ్ స్టేట్ అని కూడా అంటాం. సో బ్లాకింగ్ స్టేట్ని నాన్ డెసిగ్నేటెడ్ స్టేట్ అని కూడా అంటాం అన్నమాట. ఈ విధంగా ఎస్టీపీ ప్రోటోకాల్ యూజ్ అయ్యి మనం లూప్స్ లేకుండా ఒక నెట్వర్క్ వర్క్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.